నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న నాయకులు వినికొండ టౌన్ కిరాణా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కోటా బాలకృష్ణ ఏకగ్రీవం ఘనంగా సన్మానించిన అసోసియేషన్ సభ్యులు శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం వివిధ విభాగాలలో ప్రతిభ కనబర్చిన కమిటీ సభ్యులకు సత్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ పార్టీ టీడీపీ అధ్యక్షులు సౌదాగర్ జానీబాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన అనంతరం వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ లోకేష్ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నో కార్యక్రమాల్లో ముందుండి పార్టీని నడిపించి కార్యకర్తలకు ఇచ్చి అలాగే పార్టీ కూడా ముందుండి నడిపించి జన్మదిన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే పార్టీని ముందుండి నడిపించాలని కార్యక్రమం గురించి టీవీ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి 39వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వినుకొండ పట్టణంలో డివి ఆంజనేయ గారి ఆదేశాల ఆసుపత్రిలో రోగులకు కాయలు, బ్రెడ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, యువకులకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ వర్ధంతిన రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కోవిడ్ అయినారు. వారిద్దరు కూడా త్వరగా కోలుకొని మరలా విధి విధానాలు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పని మేము కోరుకుంటూ గత 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో లోకేష్ బాబు గారు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రమాదవశాత్తు ఆదుకోవడంలో ముందుండి సంక్షేమ నిధిని నడిపించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నారా లోకేష్ బాబు గారు చేస్తున్నారు. వారి ఆశయ సాధనలో నారా లోకేష్ బాబు గారి వెంట మేము యువత అంతా కూడా ఉంటామని తెలియజేస్తూ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినుకొండ పట్టణంలోని సీనియర్ జర్నలిస్ట్ సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి 82 సంవత్సరాల బొంకూరి కోటమ్మ మరణించడంతో పార్థివ దేహాన్ని సిపిఎంతో పాటు పలు పార్టీల నాయకులు, జర్నలిస్టులు సందర్శించి జోహార్లు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వినుకొండ టౌన్ కిరాణా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కోటా బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన శ్రీ వాసవి కిరాణా మర్చెంట్స్ జనరల్ బాడీ సమావేశం నందు నూతన అధ్యక్షుడు ఎంపిక చేపట్టారు. నూతన అధ్యక్షుడిగా కోటా బాలకృష్ణరావుని సభ్యులు అందరూ ఏకగ్రీవంగా రెండవసారి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కోటా బాలకృష్ణ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులు అందరి సమస్యలను పరిష్కరిస్తామని, అందరం ఐక్యంగా ఉండి ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారాలు నిర్వహించుకునేలా సభ్యులందరికీ ఐక్యతకు కృషి చేస్తానని వివరించారు. అనంతరం పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో నర్సరాపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 101 కొబ్బరికాయలను స్వామివారికి సమర్పించారు. అనంతరం జగ్గారావు మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్న నారా లోకేష్ బాబు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. వినుకొండ పట్టణంలోని నరగాయకుంట వద్ద నిర్మాణాలను నిలిపివేయాలని వినుకొండ రజక సంఘం వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు రిట్ పిటిషన్ వేయగా నిర్మాణాలను చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం జరిగిందన్నారు. కానీ పాలకులు, అధికారులు కోర్టు ఆర్డర్లను ధిక్కరించి ఆరామ క్షేత్రం కొరకు శంకుస్థాపన చేయటం దుర్మార్గమన్నారు. దీనిపై హైకోర్టు
ధిక్కరణ పిటిషన్ కూడా రజక సంఘం ఆధ్వర్యంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారు వివరించారు. దేశంలోనే రెండవదిగా మన 2 తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధి విధానాలతో శరవేగంగా వినుకొండ పట్టణ నగర శివారులో నిర్మాణమవుతున్న మహిమాన్విత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థాన ఆలయ కమిటీ సభ్యులు ఆత్మీయ సమ్మేళనం ఆలయ అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సభా కార్యక్రమానికి తెలుగు పండిట్ సివి కృష్ణయ్య అధ్యక్షత వహించగా గడిచిన 9 నెలల కాల వ్యవధిలో వివిధ భాగాలలో ప్రతిభ కనబరిచిన కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణ పనులను పలువురు ప్రముఖులు పరిశీలించి కొనియాడారు. డైలీ డ్యూటీస్లో మీరు ప్రథమ స్థానానికి వచ్చారు. డైలీ డ్యూటీస్ అంటే ప్రతిరోజు 1 గంట దేవస్థానం సర్వీస్ చేయాలి. చెప్పండి ఒకసారి. దేవస్థానం పగడాల పర్ఫెక్ట్గా డ్యూటీ చేస్తారండి, టైం టు టైం. టైం అంటే టైంగా వస్తారు. పాపం భవానీ గారిని అండి విసుక్కున్నారా మా మీద? మీరు విసుక్కోలేదా? నూతిగడ్డ కార్తీక్ గారికి, చంద్రగిరి రవి గారు దేవస్థానానికి సంబంధించిన గౌరవ ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు. అంటే సక్సెస్ అంటే ఏంటంటే నిర్ణీత కాలంలో ఆ యొక్క నేను అంటే దేవస్థానం తరఫున ఏ పని అయితే చెప్పో ఆ పనిని పూర్తి చేయడం అనమాట. అంటే ఒక 20 రోజులు ఆఫీసులో అయిపోవాలని అనుకోండి, రాత్రి కూడా కష్టపడి పూర్తి చేయాల్సిందే. అంటే వీళ్ళు బేల్దారు మేస్త్రి వాళ్ళకి చుక్కలు చూపించాలి. అది వీళ్ళ డ్యూటీ. అది శాస్త్రాల నాగేశ్వరరావు గారు. ప్రకాశం జిల్లా బీసీ కులాల 96 బీసీ కులాల మహిళా అధ్యక్షురాలు గౌరవనీయులు శీల వెంకటేశ్వర బేల్దారి మేస్త్రులు వాళ్ళు వీళ్ళందరూ తిట్టుకుంటూ ఉంటారు. మమ్మల్ని హింస పెట్టి వీళ్ళు సన్మానం చేసుకున్నారని. వీరి హ్యాండ్ చాలా మంచిదండి. వీరికి సంతానం బాగా ఉంది, కారు ఉంది, 700-800 గుళ్ళు కట్టారు. మంచి హ్యాండ్ అన్నమాట. సన్మానం చేస్తారు. ఈపూరు మండలం ఉప్పరపాలెం గ్రామానికి చెందిన సలోమిపై అదే గ్రామానికి చెందిన అగ్రకుల వ్యక్తులు దాడి చేసి కులం పేరుతో దూషించారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గోదా జాన్పాల్ అన్నారు. వినుకొండ నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీర్తిపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా గోదా జాన్పాల్ మాట్లాడుతూ బాధితులు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవటం దారుణమన్నారు. బాధితులకు అండగా ఈపూరు పోలీస్ స్టేషన్ ముందు ఈ నెల 27వ తేదీ నిరసన దీక్షకు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఈపూరు మండలం ఉప్పరపాలెం గ్రామానికి సంబంధించిన ఎస్సీ మాల కులానికి చెందిన జొన్నలగడ్డ సలోమి అనేటటువంటి మాల మహిళపై 2021వ సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీన అంటే ఇప్పటికి దాదాపుగా 4 నెలలు గడుస్తూ ఉంది. ఆ యొక్క సలోమిపై అదే గ్రామానికి సంబంధించినటువంటి అగ్రకుల అహంకారులు ఎవరైతే తిప్పనపోయిన వెంకటేశ్వర్లు, తిప్పనపోయిన కొండలు, అలాగే వారి ఇరువురి భార్యలు ఎవరైతే సుమిత్ర మల్లేశ్వరులు ఉన్నారో నలుగురు కలిసి ఆ మహిళ మీద దాడి చేసి అడ్డుపడిన సలోమి భర్త సామ్యాల్ని చంపే ప్రయత్నం చేసి నేటికి 3 నెలల పై గడుస్తున్నా. ఆ దాడిలో సలోమి కాలికి గాయమయ్యి నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో 15 రోజులు పైబడి ట్రీట్మెంట్ చేయించుకొని అక్కడ నుండి
మరి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ వచ్చినప్పటికి కూడా ఎప్పటికీ కూడా ఒక దళిత మహిళ మీద దాడి జరిగి కులం పేరుతో దూషించి ఆమె భర్తను చంపే ప్రయత్నం చేశారని ఆమె సంబంధిత ఈపూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకట్రావు గారికి ఫిర్యాదు ఇస్తే ఎప్పటికీ 3 నెలలు గడుస్తున్న కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించి ఏ విధమైనటువంటి వివక్షత చూపినా పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళ తీరుకి నిరసనగా మరి ఈ నెల 27వ తేదీన ఈపూరు పోలీస్ స్టేషన్ ముందు నిరాహార దీక్ష చేయడానికి బాధితులు సలోమి, ఆమె భర్త సామ్యాలు, అలాగే మానమానాడు కమిటీ, ఇది వినకొండ నియోజకవర్గ కమిటీతో కాదు జిల్లా కమిటీ, ఆపై రాష్ట్ర కమిటీతోటి పిలుపునిస్తా ఉన్నాం. ప్రజాశక్తి దినపత్రిక పంపిణీదారుడు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె హనుమంతరెడ్డి, తండ్రి కొత్తపల్లి శేషిరెడ్డి, తల్లి లక్ష్మీదేవమ్మల 10వ వర్ధంతి సభ మండలంలోని విటంరాజుపల్లి గ్రామ బాలాజీ ఎస్టేట్ లక్ష్మీ సౌమ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ శేషిరెడ్డి నవసమాజ స్థాపన కోసం ప్రజాసేవకు అంకితమై పనిచేశారని, ప్రజాశక్తి దినపత్రికను పంపిణీ చేస్తూ త్యాగదనుల ఆశయాల కోసం శక్తివంచన లేకుండా పనిచేశారని కొనియాడారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలు రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ బొమ్మ సెంటర్లోని నేతాజీ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న కొత్తమాసి రవి మాట్లాడుతూ నేతాజీ తెలియజేసిన మార్గదర్శకాలను అలవర్చుకోవాలని, మనం చేసే ఏ పనిలోనైనా చిన్న చిన్న అవరోధాలు, సమస్యలు ఎదురైనా, చివరికి మరణం ఎదురైనా సరే చలించకుండా దృఢ సంకల్పంతో కృషి చేయాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాన్ని తెలియజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.